గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో పయనించింది. ఫలితంగా వృద్ధి రేటు దిగజారింది. 5 ఏళ్లలో వృద్ధి రేటు డమాల్. స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భారీ క్షీణత. కీలక జీఎస్డీపీ సగటు వృద్ధి రేటు 13.5% నుంచి 10.44కి తగ్గుదల. జగన్ పాలనలో ధరల దరువు. బియ్యం నుంచి కందిపప్పు వరకు గరిష్టంగా 40% భారం. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో పయనించింది. ఫలితంగా వృద్ధి రేటు దిగజారింది. స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో రాష్ట్రం వెనుకబడింది. సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక, సామాజిక సర్వేలో అనేక విషయాలు వెలుగుచూశాయి. 2014-19 నాటి 5 ఏళ్లతో పోల్చితే 2019-24 మధ్య జగన్ పాలనలో అన్ని విభాగాల్లోనూ రాష్ట్రం దిగజారిపోయింది. కీలకమైన రాష్ట్రానికి ఆదాయం తెచ్చే రంగంగా ఉన్న సేవారంగంలో 2014-19లో 11.9కి వృద్ధి రేటు నమోదైంది. జగన్ హయాంలో అది 10.2%కి తగ్గింది. అలాగే వ్యవసాయ రంగంలో అత్యంత కీలకమైన సాగునీరు విషయంలోనూ జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. 2018-19లో సాగునీరందించిన నికర భూమి 36.35 లక్షల హెక్టార్లుండగా 2023-24లో అది 32.71 లక్షల హెక్టార్లకు తగ్గింది. అదేవిధంగా విద్యకు ప్రాధాన్యమిచ్చే విషయంలోనూ జగన్ సర్కార్ వెనుకబడింది. 2018-19 మధ్య చంద్రబాబు హయాంలో 36.14 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చేరగా 2023-24 జగన్ పాలనలో ఆ సంఖ్య 34.14 లక్షలకు తగ్గింది. ఇక 2018-19లో 38,165 మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోగా 2023-24 వచ్చేసరికి వీరి సంఖ్య 33,231కి తగ్గింది. ఎస్డీజీల అమల్లో ఏపీ మొదటి నుంచి మెరుగైన స్థానంలో ఉండేది. కానీ కొన్నేళ్ల నుంచి వీటి అమల్లో రాష్ట్రం వెనుకబడింది. 2018-19లో ఈ విభాగంలో రాష్ట్రం 3వ స్థానంలో ఉండగా 2020-21లో 4వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం, మెరుగైన జీవన శైలి సూచీలో 2020-21లో 7వ ర్యాంకు సాధించగా 2023-24లో 11వ ర్యాంకుకు పతనం. లింగ సమానత్వం సూచీలో 2020-21లో 5వ ర్యాంకులో ఉండగా 2023-24 నాటికి 14వ ర్యాంకుకు దిగజారింది. పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు సూచీలో 2020-21లో రాష్ట్రం 4వ ర్యాంకులో ఉండగా 2023-24లో 11వ స్థానానికి పడిపోయింది. మెరుగైన పని, ఆర్థిక వృద్ధి సూచీలో 2020-21లో 6వ ర్యాంకులో ఉండగా 2023-24లో 16వ స్థానానికి పతనం. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సూచీలో 2020-21లో 13వ స్థానంలో ఉండగా 2023-24లో 21వ స్థానానికి క్షీణించింది. 2014-19తో పోల్చితే 2019-24లో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడింది. 2014-19లో జీఎస్డీపీ సగటు వృద్ధి రేటు 13.5% మేర పెరగ్గా 2019-24లో ఆ వృద్ధి రేటు సగటు 10.6%కి క్షీణించింది. 2019-24లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.5% వృద్ధి నమోదైంది. కానీ 2014-19లో ఈ రంగంలో 16.6% వృద్ధి నమోదైంది. పారిశ్రామిక రంగంలో 2014-19లో సగటున 11.9% వృద్ధి రేటు నమోదు కాగా 2019-24లో 12.9%కి వృద్ధి రేటు పెరిగింది. 2014-19లో వచ్చిన పెట్టుబడుల కారణంగా 2019-24లో పారిశ్రామిక వృద్ధి రేటు స్వల్పంగా పెరగడం గమనార్హం. 2023-24లో రాష్ట్ర జీఎస్డీపీ 14.40 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2022-23లో జీఎస్డీపీ 13.04 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24లో తలసరి ఆదాయం 2,42,479 కాగా 2022-23లో 2,19,881గా నమోదైంది. వ్యవసాయ, సేవ, పారిశ్రామిక రంగాల్లో దారుణంగా క్షీణించింది వృద్ధి రేటు. 2014-19లో తలసరి ఆదాయం 13.21% పెరగ్గా 2019-24లో 9.61% మేర తగ్గింది. 2014-19లో నికర సాగు 60.49 లక్షల హెక్టార్లు కాగా 2019-24లో 49.56 లక్షల హెక్టార్లకు తగ్గింది. 2018-19లో పరిశ్రమలకు 756.13 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వగా 2023-24లో కేవలం 205.41 కోట్లు మాత్రమే ఇచ్చారు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.